ఆ పచ్చడి గదిలే ఆరి 30 పైసలు అవుతాయి. మా మల్లికి నా మీద హ్యాపీ వచ్చింది కదా, 30 అయినా 40 అయినా పర్లేదు, తీసుకో. ఇంకోపాలు దొంగతనం చేశాను అనబాకు. మళ్ళీ దేవుడు సాక్షిగా నేను అట్లాంటి పని చేయలేదు. రాత్రంతా ఆ సింహాద్రి గారికి కాళ్ళు ఒళ్ళు పట్టాను. ఆ డబ్బులు ఇచ్చాడు, వాటితో నీకు ఇష్టంగా దాని ఈ కొన్నాను అంతే. ఓహో, ఆ ఎదవిచ్చిన డబ్బులతో కొన్నావా? అయితే వాడికి తగిలించు. గాజులు కొన్నట్టు గాజులు. కదండి, మనసారా వెళ్ళిరమని ఆనందంగా చెప్పండి. తప్పకుండా వెళ్ళరా. నిన్ను ఆపడానికి నాకు అధికారమే ఉంది. బట్ ఏంటా బిందె అట్ట పడేసా? తొట్టి పగిలిపోదా? జారిపోయిందమ్మా. అమ్మా, ఈ కోడికి ఏదో రోగం వచ్చినట్టుంది. ఎలా పడిందో చూడు. ఏమో 2 రోజుల నుంచి అట్టగే పడి ఏడుస్తుంది. దానికి నూకలు చెల్లిపోయే రోజులు వచ్చినట్టుండయి. చూస్తుంటే పాపం అనిపిస్తుంది కదమ్మా. ఏంటి ఉన్నట్టుండి దాని మీద అంత జాలి పడుతున్నా? దాన్ని చూస్తేనే కాస్త తన్నేసేదానివి. దీనివల్ల ఒక ముఖ్యమైన పని జరగాల్సింది. ఏంటి అది? అది కదమ్మా, కోడి పిల్లల్ని పెడుతుంది కదా. మర్చిపోయిందంటే కోడి పిల్లలు పెట్టడం ఏంటి? ఆహా, అది పిల్లని పొదిగి. అది గుడ్డు పిల్ల. పిల్లలు గుడ్డు. అది ఏంటి ఏంటి ఆ పిచ్చి మాటలు? అది కదమ్మా, పాపం దీని జబ్బుకి మందిప్పిస్తే బాగుంటుందేమోనని. అందరూ గోచికి చీకుడు మొలతాడన్నట్టు దీనికి మేతే దండకంటే పైగమ్మ అందొకట. అదేమిటమ్మా అలా అంటావు? మన ఊరికి వచ్చారు కొత్త డాక్టర్, ఆయనకు ఒకసారి చూపిస్తే మంచిదమ్మా. ఉపాయం చెప్పరా అంటే ఉరితాడు తెచ్చుకోమన్నాడంట. పోయి ఆ కుర్ర డాక్టర్ దగ్గరికా? సరేలే. అయ్యో కాదమ్మా, ఆయన చాలా గొప్ప డాక్టర్ట. ఆయన అస్తవాసి కూడా చాలా మంచిదట. సరే, దీని ఆయువు ఆడి చేతుల్లోనే మూడిందే వేడిదే. నేను బయటకెళ్తా. అమ్మా, మళ్ళీ ఏంటే? ఇవాళ నువ్వు సంతకెళ్ళొద్దు. అవునే, బాగా గుర్తు చేసావమ్మా. ఇలా సంత కాదు, కుంటాడొస్తే ఈ కోడినిచ్చి పంపించు, నేను సంతకెళ్ళొస్తా. వాడెక్కడ ఊరి మీద తిరుగుతున్నాడు. వాడి కోసం ఎదురు చూస్తే దీని ప్రాణం కాస్త పోతుంది. అమ్మా సర్లే, నువ్వు తీసుకెళ్ళి. నా తండ్రే అనుకుంటే చాలు, మబ్బు లేకుండా వాన వచ్చినట్టు వస్తావురా. మళ్ళీ వీడు కోడినిచ్చి పంపించు. ఇదిగో కోడిని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఏదైనా మంది ఇప్పించు. అర్థమైందా? ఏంటి అది? ఎంత మధ్యలోనోడైనా ఆ మాత్రం తెలీదు. ఇదిగో నువ్వు ఇంట్లోనే ఉండు, నేను సంతకెళ్ళి వస్తా. గబ్బకోడి, దాని ప్రాణం కాస్త నువ్వే తీసేటట్టుకున్నా. అత్త కోడిని పెంచింది, మేకను పెంచింది. నలిగిందని పెళ్లి కూతురు అలిగిందంట. కొత్త దీపం ఎలుగుతుందిలే, కోపం ఎందుకు అన్నాడంట. ఈ పెళ్లి కొడుకు అన్నాడంట. ఓ ఎవరది? ఎవరు? రంగయ్య మావా, నేను గోపాలకృష్ణ. ఓరు నువ్వంట్రా? ఏంటి వ్యవహారం భలే జోరు మీద ఉందే. తెల్లారితే నాకు మళ్ళీ పెళ్లి. ఓరు నీకు పెళ్లి? అవును, దాంతో నుంచి సామాన్ తీసుకొస్తున్నాను. ఇదిగో ఖాళీ.